श्रीगुरुभ्यो नमः। श्रीपरमगुरुभ्यो नमः। श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। हरिः ओम्। जयति हरिरचिन्त्यः सर्वदेवैकवन्द्यः परमगुरुरभीष्टावाप्तिदः सज्जनानां निखिलगुणगणार्णो नित्यनिर्मुक्तदोषः सरसिजनयनोऽसौ श्रीपतिर्मानदो नः। अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं। चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानेरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ती भाति श्रीजयतीर्थवाक्। नौमि न्यायसुधातिकृज्जयमुनीन् श्रीपादरात्सन्मणिन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघोत्तमगुरोन् वैदग्ध्यवारानिधिं श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान्। विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरं दुर्मदध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे। सत्याभिज्ञकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान्। शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। यैरहं शुकवत् सम्यक् शिक्षितोऽस्मि कृपालुभिः तान् वन्दे ज्ञानपञ्चास्यान् धेनुपाचार्यसेवकान्। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ద్వారస్తోత్రంలో 8 శ్లోకాల అర్థానుసంధానాన్ని మనం ఇంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు 9వ శ్లోకం యొక్క అర్థానుసంధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వామన వామన భామన వందే సామన సీమన సామన సామనసానో. ఇక్కడ వామన రూపి అయినటువంటి భగవంతుణ్ణి మధ్వాచార్యుల వారు స్తోత్రం చేస్తూ ఉన్నారు. వామన రూపి అయినటువంటి భగవంతుణ్ణి మధ్వాచార్యుల వారు స్తోత్రం చేస్తూ ఉన్నారు. మనము చూస్తూ ఉన్నాం వెనక భగవంతుడు ఒక్కొక్క భగవంతుని నామాన్ని ఇక్కడ వరుస క్రమంలో మనకి స్తోత్రం చేస్తూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వామన అనేటువంటి శబ్దానికి వామన అనేటువంటి భగవంతుణ్ణి ఇక్కడ స్తోత్రం చేస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా భగవంతుడు స్తోత్రం చేస్తూ ఉన్నాడు. వామన అంటే వామం న అని ఈ విధంగా మనం పదచ్ఛేదం చేసుకుంటే వామం అంటే మంచి వాళ్ళకి వా మం. వా అంటే వికల్పముతో అని అర్థం. వా మం అంటే కళ్యాణమును. అమం అంటే అకళ్యాణమును. ఈ రెండిట్ను కళ్యాణమును అకళ్యాణమును నయతి ఇది వామన. రెండిట్ను ఇద్దరికి పంచిపెడతాడు. ఇద్దరికి అంటే అసురులకు అకళ్యాణమును, ఆ తర్వాత సజ్జనులకు కళ్యాణమును రెండింటినీ ఇస్తాడు. కాబట్టి భగవంతుడికి వామన అని చెప్పి భగవంతుడికి పిలుస్తూ ఉన్నారు. ఆ తర్వాత వామన అనేటువంటి శబ్దానికి ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. ఉపేంద్రో వామన ప్రాంశురమోఘ శుచిరోర్జిత. కృష్ణాసనామంలో వామన అనేటువంటి శబ్దాన్ని మనం వినవచ్చు. తర్వాత శ్రీమద్ భాగవత తాత్పర్య నిర్ణయంలో 11వ స్కందంలో శ్రీమదాచార్యుల వారు ఉపేంద్ర రూపీ భగవాన్ ప్రతిమన్వంతరం ప్రభు అసురాన్ హంతి నియతం శ్రాద్ధదేవే చ వామన అని వామన పురాణంలో వచ్చినటువంటి ఒక వాక్యాన్ని తీసుకొని ఇక్కడ చెప్తూ ఈ విధంగా చెప్తారు. ఉపేంద్ర రూపి అయినటువంటి భగవంతుడు ప్రతి ఒక్క మన్వంతరంలో అసురులందరినీ కూడా నాశనం చేస్తూ ఆ భగవంతుడు ఉంటాడట. వామన రూపి అయి ఆ భగవంతుడు అందరినీ కూడా సంహరిస్తాడు భగవంతుడు అని ఈ విధంగా భాగవత తాత్పర్యంలో మనము ఈ విధంగా తెలుసుకోవచ్చు.
ఈ విధంగా భగవంతుడిని వామన అని చెప్పి పిలుస్తారు అని భాగవత తాత్పర్యం తెలుసుకుంటారు. స ఈశః సోపత్తః స హరిః స పరః స పరో వరీయాన్ ఈదం చక్షుషర్పిర్వా ఉదకం వా సించతి వర్త్మని వా గచ్చతి స వామనః స వామనః స ఆనందః సోచ్యుతః అని సూత్రభాష్యంలో శ్రీమదాచార్యుల వారు వామన అనేదాన్ని చెప్తారు. వామనం సఖ్యే ప్రతీపే చ ద్రవిణే చాతి సుందరే. వామ అనేటువంటి శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. వామ అంటే సఖ్యం, ప్రతీపే వామ అంటే ప్రతీపే అంటే ఎవరైతే ఎవరిని విరుద్ధంగా చూస్తారో విరోధిస్తారో ఆ అర్థంలో వామ శబ్దాన్ని మనము తెలుసుకోవచ్చు. ద్రవిణే అతి సుందరే, అత్యంత సుందరుడు అనే అర్థాన్ని వామ అనేటువంటి శబ్దానికి ఉంది అని అర్థం. పయోదరే హరే కామే విద్యాద్వా మామపి స్త్రియాం. ఈ విధంగా వామ అనేటువంటి దానికి అనేక అర్థాలు ఉన్నాయని తెలుసుకుంటాం. వామన అంటే వామాన్ అనే శబ్దానికి తన్న భక్తులు అని అర్థం. వామాన్ తన్న భక్తులను సన్మార్గంలో నయతి. వామన అని ఉంది కదా, ఆ నకారంలో ఒక నకారాన్ని సగం కట్ చేసుకుంటే వామాన్ న అని ఉంటుంది. వామాన్ అంటే తన భక్తులందరినీ కూడా నయతి, వారందరినీ కూడా సన్మార్గంలో నడిపిస్తాడు కాబట్టి భగవంతుడికి వామన అని పిలుస్తారు. ఆ తర్వాత వామాన్ నయతి అంటే అదేవిధంగా తన భక్తుల్ని సన్మార్గంలో నడిపిస్తాడు అనేటువంటి అర్థాన్ని ఇక్కడ తీసుకున్నప్పుడు వామదేవం, వామదేవుడు అంటే రుద్రదేవుడు. ఆ రుద్రదేవుడుకు మొదలు వారికి సాధన చేయించి వారిని సన్మార్గంలో ఉంచి వారి చేత సాధన చేయించి తర్వాత శేష పదవిని వారికి ఇచ్చి తదనంతరం మోక్షపదానికి నయతి, మోక్షపదానికి చేకూరుస్తాడు. మోక్షపదానికి ఆ శేషదేవుడను తీసుకుని వెళతాడు. కాబట్టి ఆ అర్థంలో వామన అనేటువంటి శబ్దాన్ని మనము తెలుసుకోవచ్చు. వామలోచనులు అంటే గోపికా స్త్రీలు, వారందరికీ మోక్షం నయతి ఇది వామన. వామలోచనులు వామ అంటే గోపికా స్త్రీలు వామలోచనులు కాబట్టి వాళ్ళందరికీ మోక్షాన్ని అందిస్తున్నాడు భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుడికి వామన అని చెప్పి మనము పిలుస్తాము. ఆ తర్వాత వామలోచనులైనటువంటి వాళ్ళు సీతాదేవి. వామలోచన, సీతాదేవిని అపహారం చేసుకొని వెళ్తాడు రావణుడు. అటువంటి రావణుణ్ణి నయతి అంటే ఎక్కడికి, అంధంతమస్సుకు రావణుని సంహారం చేసి అంధంతమస్సుకి చేర్పించాడు కాబట్టి భగవంతుడికి వామనుడు అని ఈ విధంగా పిలుస్తూ ఉంటారు. తర్వాత వామాన్ అంటే ఎవరైతే దురాచారులు ఉన్నారో వామాచారులు అని పిలుస్తాం కదా మనం. వామాచారులు అంటే క్షుద్ర దేవతలను పూజ చేసేటువంటి వాళ్ళు వామాచారులు అంటే దురాచారులు అని అర్థం. అంటే రావణ కుంభకర్ణ ఇత్యాది వాళ్ళందరినీ కూడా రామకృష్ణ రూపములతో వారందరినీ చంపి వారందరినీ కూడా తమోప్రాప్తి గావించినటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఆ అర్థంలో వామన అనేటువంటి శబ్దాన్ని మనము చూడవచ్చు. ఆ తర్వాత మనం ఇప్పుడే తెలుసుకున్నాం వామ అనే శబ్దానికి ద్వేషించేవాళ్ళు అని అర్థం. వామాన్ నయతి, తనని ఎవరైతే ద్వేషిస్తారో అటువంటి వారందరినీ కూడా వారికి సరైన మార్గంలో వారికి బుద్ధి చెప్పి వారందరికీ నరకాది లోకాలను వాళ్ళు పొందేట్టుగా చేస్తాడు భగవంతుడు. కాబట్టి ఆ అర్థంలో వామన అనేటువంటి శబ్దాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా వామన అనేటువంటి శబ్దానికి 27 అర్థాలు నక్షత్రమాల, వామన శబ్దార్థ నక్షత్రమాల అనేటువంటి గ్రంథాన్ని సత్యపరాయణ తీర్థ శ్రీపాదుల వారు రచించారు. వామన అనే శబ్దానికి 27 అర్థాలు. అదే కాకుండా పరమపూజ్యులైనటువంటి ఉత్తరాది మఠాధీశులైనటువంటి శ్రీ శ్రీ వెయ్యిన్ని శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు వామన అనేటువంటి శబ్దానికి 150కు పైగా అర్థాలను వామన అనేటువంటి శబ్దానికి మనకు చెప్పారు. కాబట్టి ఈ వామన అనేటువంటి శబ్దము ఇంత అద్భుతమైనటువంటిది. ఆ తర్వాత వామన భామన అనేటువంటి శబ్దం ఉన్నది. భామన అంటే అర్థమేమి? భామన అంటే జ్ఞాన, భామ, భా మ అనుంది. భా అంటే
భాదీప్తౌ ప్రకాశం, తర్వాత మా అంటే జ్ఞానం, భామ అంటే ప్రకాశము తర్వాత జ్ఞానం, ప్రకాశాన్ని జ్ఞానాన్ని రెండింటినీ కూడా ప్రకాశమైనటువంటి జ్ఞానాన్ని భక్తులకు నయతి అందిస్తాడు. కాబట్టి అంటే ప్రకాశవంతమైన జ్ఞానము అంటే అర్థమేమి, శుద్ధమైనటువంటి జ్ఞానము అని అర్థం. శుద్ధమైనటువంటి జ్ఞానాన్ని భక్తులకు అందిస్తాడు కాబట్టి భగవంతుడికి భామన అని పిలుస్తారు. ఆ తర్వాత భామం అంటే కోపం అని అర్థం. భామం అనే శబ్దానికి కోపం అని అర్థం. భామం అంటే కోపం అంటే భగవంతుడికి ఎవరిపై కోపం ఉన్నది, ఎవరైతే తన భక్తులు కాదో వారిపై కోపం ఉన్నది. అందుకు శత్రువులు వారందరినీ కూడా నయతి, వారందరినీ కూడా సంహరిస్తాడు. కాబట్టి భగవంతుడికి భావన అని చెప్పి మనం భగవంతుడిని ఈ విధంగా భావన అనిపించుకోవచ్చు. ఆ తర్వాత భామ అంటే యథావిత్తగతం తేజో జగద్భాసైతే కిలం యచ్చంద్రమస్యచ్చాగ్నో తత్తేజో విద్ధిమామకం అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు సూర్యుడిలో మనకు ప్రకాశంగా ఉండేటువంటి పదార్థాలు మనము ఈ బ్రహ్మాండంలో ఏమైతే చూస్తామో సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు, ఇంకా మినుగురు పువ్వులు, ఈ విధంగా ప్రకాశాన్నిచ్చేటువంటి పదార్థాలను మనం ప్రపంచంలో ఈ 14 లోకాల్లో బ్రహ్మాండంలో మేమేం చూస్తామో వాటన్నిటికీ కూడా ప్రకాశాన్ని అందించేవాడు భగవంతుడు. కాబట్టి ఆ అర్థంలో భామన అని చెప్పి మనం పిలుస్తాం. దీనికి ప్రమాణంగా మనం గీతా శ్లోకాన్ని చెప్పుకోవచ్చు. ఆదిత్యగతం తేజ జగద్నైతే కిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధిమామకం అని ఈ విధంగా భగవంతుడు చెప్తారు. తర్వాత యమక భారతంలో భా 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 అని కేవలం భా అనేటువంటి అక్షరాంతో 28 సార్లు భా 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 అని ప్రయోగం చేసి శ్రీమదాచార్యుల వారు ఒక శ్లోకం రచించారు. కేవలం భా అనేటువంటి అక్షరంతోనే 24 14 పైన భా అనేటువంటి అక్షరాలు, తర్వాత 14 కింద అక్షరాలు, ఈ విధంగా 28 అక్షరములతో భా అనేటువంటి అక్షరంతో శ్లోకం చేశారు. ఎందుకు అంటే భా అనేటువంటి శబ్దానికి అన్ని అర్థాలు చెప్పొచ్చు. భా అనేటువంటి శబ్దానికి 28 అర్థాలు ఉన్నాయి అని చెప్పి ఆ యమక భారతానికి టీకా రచించినటువంటి నరహరి తీర్థ శ్రీపాదుల వారు చెప్తారు. భా దీప్తౌ జ్ఞానే చ, భా ఆధారే, భా ఔదార్య ఏవ చ, భా సంధానే ఉపాదానే నికటత్వే చ కథ్యతే, భా సేవ్యత్వే చ విరుద్ధ విద్వద్భీరుకరణ ఏవ చ, సంపూర్ణానతి భావే భా నయనే నవనే తథా వైలక్షణ్యే తథాధిక్యే స్వాతంత్ర్యే భౌదీర్యతే భ ఆనందే భ సంపూర్తౌ తతవాదేపి కథ్యతే, పూజ్యభావే భ విస్తారే భ వినాశైర్యతే, స్వామిత్వే నిశ్చలే భావే భావే ఉద్గాన్యేవ చ, సమ్మోహన చ భ సంచారే భ విదారణైర్యతే, ఆలోచనే భ సౌందర్య ఇది సర్వవిదీరితం అని ఒక శ్లోకాన్ని చేసి భా అనేటువంటి ధాతువుకు, భా అనేటువంటి అక్షరానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి, ఆ భా అనేటువంటి ధాతువుకు ఇన్ని అర్థాలు ఉన్నాయి. కాబట్టి భావన అంటే మనము 28 అర్థాలను మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ భాగవతంలో సత్యధర్మతీర్థ శ్రీపాదుల వారు మాట చెప్తారు. ఈ భా అనేటువంటి శబ్దానికి 28 అర్థాలు ఉన్నాయి అని చెప్పి శ్రీమదాచార్యుల వారు చెప్తూ ఉంటే భా దీప్తే, భా నిశ్చల భావే, భా ఉగ్రభావే, భా ఉద్గానే, భా సమ్మోహనే అని విధంగా చెప్తూ ఉంటే సాక్షాత్ శ్రీమదాచార్యుల వారి ముఖకమలం నుండి వెలువడినటువంటి ఈ భా అనేటువంటి శబ్దానికి ధాతుకు ఉండేటువంటి అర్థాలన్నీ కూడా ఋషికేశ తీర్థ శ్రీపాదుల వారు వాటన్నిటిని శ్రీమదాచార్యుల వారు చెప్తూ ఉంటే వాటిని విని రాసుకున్నారు అని చెప్పి సత్యధర్మ తీర్థ శ్రీపాదుల వారు దశమస్కంద భాగవతం టిప్పణి రచించేటప్పుడు ఈ విధంగా వారు అక్కడ చెప్తారు. ఆ విధంగా భామన అనేటువంటి శబ్దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. తర్వాత వామన భామన అనేటువంటి శబ్దాలు రెండు ఒకటే అని విధంగా మనం తెలుసుకుంటే అప్పుడు వామం అంటే సౌందర్యం,
భామం అంటే తేజ. ఇవి రెండింటిని స్త్రీ పురుష రూపంలో వామ భామ అనేటువంటి సౌందర్యము స్త్రీలో ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత భామ అంటే తేజస్సు పురుషుల్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి వామ భామ అంటే భగవంతుడికి సౌందర్యంతో కూడిన స్త్రీ రూపము ఉన్నది, తర్వాత ఆ తేజస్సుతో కూడిన పురుష రూపము ఉన్నది. కాబట్టి వామ భామ అనే విధంగా మనము ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత వామభామ అంటే వాములు అంటే స్త్రీలు, భాములు అంటే పురుషుడు, వారిద్దరినీ కూడా నయతి ఇది తన్నేత, వారిద్దరికీ కూడా స్త్రీ పురుషులందరికీ కూడా స్వామి అయినాడు భగవంతుడు. కాబట్టి వామన భామన అనే విధంగా మనము అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా చేసుకోవచ్చు. తర్వాత తత్వప్రకాశ్ కాకు టిప్పణి రచించినప్పుడు విజేంద్ర తీర్థ శ్రీపాదుల వారు కూడా ఈ భామన అనేటువంటి శబ్దానికి చాలా విశిష్టమైనటువంటి అర్థాలన్నింటినీ కూడా మనకి ఇక్కడ రాసి ఉన్నారు. ఆ తర్వాత సామన. సామన అంటే సమయేవ సామః, సమయేవ సామః తం స్వాత్మానం నయతి. సామన అంటే భగవంతుడు తనను తాను అన్ని పదార్థాలలో అంతర్యామిగా తనను తాను నిలుపుకొన్నాడు, తానే అన్ని పదార్థాల్లో అంతర్యామి ఉన్నాడు అనేటువంటి అర్థంలో సామన అనేటువంటి శబ్దాన్ని మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. సామభిహి నియతే ప్రాప్యతే ఇది. సామములు అంటే సామవేదములు, సామవేదముల ద్వారా ప్రతిపాద్యుడయ్యాడు భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుడికి సామన అని చెప్పి మనము ఈ విధంగా అర్థాన్ని మనము తెలుసుకోవచ్చు, సామన అని. ఆ తర్వాత సామన అంటే సీమ. సీమ అంటే ధర్మ మర్యాద. ధర్మానికి ఒక సీమ ఉన్నది, మర్యాద ఉన్నది. ఆ ధర్మానికి ఆ మర్యాదను తెచ్చిచ్చేవాడు. ఎప్పుడైతే ధర్మము దారి తప్పుతుందో అప్పుడు తాను అవతారం చేసి ధర్మాన్ని మరి సరిగ్గా సరైన మార్గంలో నడిపించేవాడు. కాబట్టి భగవంతుడికి సీమన అని చెప్పి మనకు భగవంతుడికి ఈ శబ్దంతో మనము పిలుచుకోవచ్చు. ఆ తర్వాత శామన అని ఉన్నది. శామన అని శ్లోకంలో ఉన్నది. శామన అంటే శమయేవ శామః, శామః తన్యతే అంటే శమో మన్విష్టతా బుద్ధి అని చెప్పినట్టు మనందరికీ కూడా శమను ఇస్తాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడికి శామన అని పిలుస్తారు. శమః అనే శబ్దానికి క్రోధము అని అర్థం ఉన్నది. అంటే శమః అంటే మనకు వచ్చినటువంటి కోపము, ఆ కోపం ద్వారా వచ్చినటువంటి దుఃఖాదిಗಳು, ఆ దుఃఖాదులను నివృత్తి చేసేటట్టు వాడు. నా అనేటువంటి శబ్దానికి నివృత్తి అనేటువంటి అర్థం ఉన్నది. కాబట్టి కాబట్టి మనకు క్రోధం ద్వారా వచ్చేటువంటి దుఃఖాల నివృత్తి చేసేవాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడికి శామన అని చెప్పి మనము పిలుస్తూ ఉంటాము. ఆ తర్వాత శామన అని పిలుస్తూ ఉంటాము. ఆ తర్వాత శామన. ఆ తర్వాత సానో అని ఉన్నది. సానో అంటే అర్థం ఏంటి? సానురివ సానుతస్య సంబుద్ధి. సానుహు ఇవ అంటే భగవంతుడు అందరికీ కూడా అందరినీ అంటే అందరిలో సమానంగా భగవంతుడు అందరిలో సమానంగా ఉన్నాడు. కాబట్టి భగవంతుడికి సాను అని పిలుస్తారు. అంటే సర్వాధారుడు భగవంతుడు. సాను అంటే సర్వాన్ని, ఈ జగత్తులన్నింటినీ కూడా ధారణ చేశాడు. కాబట్టి భగవంతుడికి సాను అని చెప్పి భగవంతుడిని మనం ఈ విధంగా పిలుచుకుంటూ ఉన్నాము. తర్వాత సామవేదములో మనం సామన అని తెలుసుకున్నాం. సామవేదములో సామ అనేటువంటి తన విభూతి రూపం, ఆ విభూతి రూపము సామవేదంలో ఉన్నది. వేదానాం సామవేదోస్మి అని భగవంతుడు చెప్పినట్టు భగవంతుడు సామవేదంలో భగవంతుడు తన విభూతి రూపాన్ని పెట్టాడు. అదేవిధంగా వేదత్వంతో సజాతీయమైనటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, వాటి ద్వారా భగవంతుడు కేవల సామవేదంతో మాత్రం ప్రతిపాద్యుడు కాదు. వేదత్వంతో సమానమైన ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదం అనే 4 వేదాలతో కూడా భగవంతుడు ప్రతిపాద్యుడయ్యాడు. అందుకనే భగవంతుడికి సామన అని పిలుస్తారు.
ఆ తర్వాత సామ అంటే సాంత్వనం. ధృతరాష్ట్రుడే మొదలైనటువంటి వారికి భగవంతుడు అప్పుడప్పుడు సాంత్వన చేశాడు, మనస్సుకు సమాధానాన్ని కలిగించాడు. ఎక్కడయ్యా? దుర్యోధనాదులు చనిపోగానే మనస్సుకు వారందరూ కూడా బాధపడుతూ ఉండగా మనస్సుకు శాంత్వాన్ని కలిగించాడు భగవంతుడు. శాంతయిత్వా సుభద్రాంచ గత్వా ఉపప్లవాచ్యుత అని మహాభారత పురాణంలో చెప్తారు. అభిమన్యు చనిపోయిన తర్వాత సుభద్రకు సమాధానం చెప్పి భగవంతుడు అక్కడి నుంచి ఉపప్లావ నగరానికి వెళ్ళాడు అని చెప్పి, తాం సాంత్వయిత్వా మధురై సువాక్యైర్నారాయణో వచామిమాం. అక్కడే కూడా తాం సాంతయిత్వా, అదేవిధంగా ద్రౌపదీదేవి 5 కుమారులు ఉపపాండవులు వారందరినీ కూడా అశ్వత్థామాచార్యుల వారు చంపేస్తే అప్పుడు ద్రౌపదీదేవికి కూడా సమాధానం చెప్పాడు భగవంతుడు. కాబట్టి సామన అంటే అందరికీ సమాధానాన్ని చెప్పేవాడు. మనకు కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మనము ఈ సామన అనేటువంటి భగవంతుడిని మనము గుర్తు చేసుకున్నట్లయితే, ధ్యానం చేసినట్లయితే మనకు కూడా దుఃఖమైనప్పుడు మన మనస్సుకి సమాధానాన్ని భగవంతుడు కలిగిస్తూ ఉంటాడు. ఆ తర్వాత శామన అంటే శమ ఆనంద రూపత అని మాండుక్య ఉపనిషత్తు భాష్యంలో శమ అనే శబ్దానికి శ్రీమదాచార్యుల వారు ఆనంద స్వరూపుడు, శామన అంటే ఆనంద స్వరూపుడు అని అర్థం. ఈ విధంగా ఈ శ్లోకానికి మనం అర్థం తెలుసుకోవచ్చు. ఇంకా అనేక అర్థాలు ఉన్నాయి. ఏదో మందబుద్ధి అయినటువంటి నేను నాకు తోచినటువంటి 2-3 ఒక్కొక్క శబ్దానికి 2-3 అర్థాలను మాత్రం నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. శ్రీకృష్ణార్పణమస్తు. నాహం కర్త హరికర్త తత్పూజా కర్మ చాఖిలం తథాపి మత్కృత పూజ తత్ప్రసాదేన నాణ్యత తద్భక్తి తత్ఫలం మఖ్యం తత్ప్రసాద పునః పునః కర్మణ్యాసో హరావేవం విష్ణోస్తృప్తికర సదా అనేన భావి యత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు.